హలో అండి అందరికీ. ఈ వీడియోలో వచ్చేసి ఒక మంచి టేస్టీగా ఉండే చికెన్ డ్రై రోస్ట్ రెసిపీ అనేది మీతో షేర్ చేస్తున్నానండి. చాలా సింపుల్గా, చాలా ఈజీగా తయారు చేసుకుని పిల్లలకైనా చాలా బాగా ఇష్టపడే ఈ చికెన్ డ్రై రోస్ట్ రెసిపీని ఎలా చేసుకోవాలైతే చూసేద్దాం. అంతే కదండి, మనము ఎక్కడికైనా జర్నీస్కి వెళ్ళేటప్పుడు కూడా ఈ చికెన్ని తయారు చేసుకొని తీసుకెళ్ళవచ్చు. 2 days వరకు అయితే స్టోర్ అయితే చేసుకోవచ్చు. చూడండి ఈ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే, ముందుగా ఒక 1/2 kg వరకు బోన్లెస్ చికెన్ని తీసుకోవాలి. మీరు విత్ బోన్స్తో అయినా తీసుకోవచ్చు. బోన్స్ అంటే చిన్న చిన్న బోన్స్ ఉంటాయి కదా, వాటితో తీసుకుంటే సరిపోతుంది. బాగా వాష్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక బౌల్లోకి వేసుకొని టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోండి. నెక్స్ట్ ఒక 1/2 స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోండి. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఇది మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలండి. బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ అనేది పెట్టేసుకొని, అదే కడాయి అనేది పెట్టేసుకొని, ఇప్పుడు మనం ఈ మిక్స్ చేసుకున్న చికెన్ని ఈ కడాయిలోకి వేసేసుకోవాలి. వేసేసుకొని సిమ్ టు మీడియం పొజిషన్లో ఫ్లేమ్ అనేది అడ్జస్ట్ చేసుకొని ఈ చికెన్లో ఉండే వాటర్ అనేది మొత్తం బయటకు వచ్చి అబ్జర్వ్ అయ్యేంత వరకు ఈ చికెన్ని కుక్ చేసుకోవాలి. చూడండి కొంచెం కొంచెంగా వాటర్ అనేది మనకు బయటకు అయితే వస్తుంది. బయటకు వచ్చి ఈ వాటర్ మొత్తం అనేది అబ్జర్వ్ అవ్వాలి. చూడండి వాటర్ అనేది బయటకు వస్తుంది. ఈ వాటర్ అనేది మనకి మొత్తం అయితే ఇంకిపోవాలండి. ఈ వాటర్ అనేది ఇంకిపోయేంత వరకు కొంచెం మనం ఈ చికెన్ని ఫ్రై చేసుకొని అదే అటు ఇటుగా కలుపుతూ ఉండాలి. చూడండి మొత్తం వాటర్ అనేది అబ్జర్వ్ అయితే అయిపోయింది. ఇంకొంచెం 1 సెకండ్ వరకు కొంచెం అలా కలిపేసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి చూడండి మొత్తం వచ్చేసి వాటర్ అనేది పూర్తిగా అయితే అబ్జర్వ్ అయింది. డ్రైగా అయితే అయింది కదా చికెన్. ఇప్పుడు దీంట్లోకి ఏం చేస్తున్నా అంటే ఒక 2 టేబుల్ స్పూన్ అండి, మనం పెరుగు వేసుకుంటాం కదా, ఆ పెరుగు వేసుకునే గరిటతో ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ అనేది వేసుకోండి. ఈ విధంగా ఆయిల్ అనేది వేసుకున్న తర్వాత ఈ చికెన్ను మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా ఫ్రై చేసేసుకోండి. కలర్ అనేది చేంజ్ అయ్యేంత వరకు అటు ఇటుగా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసేసుకోండి. మనం ఈ విధంగా ఫ్రై చేసేసుకునేటప్పుడే పక్కన వేరే పని ఏదైనా ఉంటే అదే చూసుకోవచ్చండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి, చాలా ఈజీగా ఉంటుంది. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు మనకు ఈ చికెన్ రెసిపీకి. చూడండి ఈ విధంగా కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేయకండి. ఈ విధంగా మనకు సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి అడ్జస్ట్ చేసుకొని ఫ్లేమ్ అనేది ఫ్రై చేసేసుకొని కలర్ అనేది ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకున్న తర్వాత ఈ చికెన్ ముక్కల్ని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నేను 1/2 kg చికెన్ అయితే చూపిస్తున్నానండి. మీరు ఇంకా దీన్ని బట్టి ఏదైనా మసాలాలు అనేవి కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అంటే కొంచెం మనం జర్నీ చేసేటప్పుడు కొంచెం ఎక్కువగా చికెన్ అనేది తీసుకెళ్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు కొంచెం మసాలాలు అనేవి కొంచెం ఎక్కువగా కొంచెం తీసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ 1/2 kg చికెన్ ప్రాసెస్ అనేది చూపిస్తున్నాను. చూడండి చాలా డ్రైగా వచ్చేసి నేను చికెన్ని ఫ్రై చేసేసుకున్నాను. చాలా క్రిస్పీగా అయితే ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ ఆయిల్లోనే కొన్ని కరివేపాకు ఆకులు, కొన్ని పచ్చిమిర్చి రెమ్మల్ని కట్ చేసేసుకొని ఆయిల్లోకి వేసుకోవాలి. నేను ఒక 2 పచ్చిమిర్చిని అయితే తీసుకున్నానండి, ఒక రెమ్మ కరివేపాకు ఆకులను అయితే వేసుకున్నాను. దీంట్లోని మీరు జీడిపప్పు పలుకులను కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా వేసేసుకొని ఫ్రై చేసేసుకొని వీటిని కూడా వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఈ విధంగా ఆయిల్ అనేది వేరొక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత కడాయిలో ఎటువంటి ఆయిల్ అనేది ఉండకూడదు. కడాయి హీట్గానే ఉంటుంది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 1/2 స్పూన్ వరకు 1/2 స్పూన్ వరకు మిర్చి పౌడర్ని, 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్ని, ఒక 1/2 స్పూన్ వచ్చేసి సాల్ట్ని వేసేసుకొని ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా చికెన్ ముక్కల్ని, డ్రై పీసెస్ని అవి కూడా వేసేసుకొని పచ్చిమిర్చి కరివేపాకు ఆకులు ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకోండి. అంటే ఇప్పుడు నేను స్టవ్ అయితే వెలిగించలేదండి, ప్యాన్ అనేది హీట్గానే ఉండి సరిపోతుంది. చూడండి ఇప్పుడు మనకు మసాలాలు కూడా ఈ చికెన్ ముక్కలకి బాగా అంటుకున్నాయి. ఇప్పుడు అంతేనండి, సింపుల్గా ఉండైతే ఇప్పుడు సర్వ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇవి మనం జర్నీస్లో అయినా లేకపోతే సైడ్ స్నాక్లో అయినా చాలా బాగుంటుందండి. చాలా ఈజీ ప్రాసెస్ అయితే చూపించాను కదా. వీడియోకి తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.